నిన్న శుక్రవారం జూలై 12న హిందీలో అక్షయ్ కుమార్ కొత్త సినిమా రిలీజ్ అయింది, సర్ఫిరా అని. ఇది అక్షయ్ కుమార్ 150వ సినిమా. ఇక ఈ సర్ఫిరా వచ్చేసి మన తమిళ్లో వచ్చింది సూరారు పోట్రై అని, సుధా కొంగర డైరెక్షన్లో. తెలుగులో ఆకాశమణి హద్దురా అని సూర్య హీరోగా ఓటీటీలో వచ్చింది. ఆ సినిమానే ఇప్పుడు రీమేక్ చేశారు హిందీలో. ఆల్రెడీ హిందీలో ఉంది డబ్బింగ్, ఉడాన్ అనేసి అమెజాన్ ప్రైమ్లో ఉంది. మరి ఎందుకు మరి రీమేక్ చేశారు? 100 కోట్ల బడ్జెట్లో తీశారు ఈ సినిమాని. నిన్న 2500 థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక పోటీలో భారతీయుడు 2 కూడా రిలీజ్ అయింది. హిందీలో హిందుస్థానీ అని, తెలుగులో మన భారతీయుడు 2, తమిళ్లో ఇండియన్ 2. ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్లస్ ఆల్రెడీ కల్కి థియేటర్స్లో ఉంది. ఇక కలెక్షన్స్ వస్తే మొదటి రోజు చాలా తక్కువగా వచ్చాయి ఈ సినిమాకు. కేవలం 2.5 కోట్ల నెట్ మాత్రమే వచ్చింది. అక్షయ్ కుమార్ లాంటి హీరోకి మొదటి రోజు 2.5 కోట్ల నెట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే రెండు కారణాలు: 1 రీమేక్ అవ్వడం, 2 భారతీయుడు కాంపిటీషన్లో ఉండడం, 3 కల్కి ఆల్రెడీ థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం. ఎందుకంటే రీసెంట్గా మొన్న వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా బడే మియా చోటే మియా కూడా మొదటి రోజు 15 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి మొదటి రోజు నెట్. ఇప్పుడు ఈ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వచ్చాయి. సినిమా హిట్ అవ్వాలి బాక్సాఫీస్ దగ్గర అంటే 100 కోట్లను కలెక్ట్ చేయాలి నెట్. మొదటి రోజు 2.5 కోట్లు అంటే ఇక 97.5 కోట్లు రావాలి. ఇక ఈ శని ఆదివారాల్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా. రిలీజ్ అయిన మొదటి రోజు 2.5 కోట్ల నెట్, సినిమా బడ్జెట్ 100 కోట్లు. మరో 97.5 కోట్ల నెట్ వస్తేనే సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఓకే, బాయ్.